మనం ఈరోజు చెప్పుకునే లెసను ఫ్రెంచ్ విప్లవం అండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఫ్రెంచ్ విప్లవం అనే లెసన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. రాజ్యాంగం మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన, అభిప్రాయాలను వెలుబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వ్యక్తికి పుట్టుకతో సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వర్తిస్తాయి. ఎవరూ వీరిని తీసివేయలేరు. పౌరుల సమాజ హక్కులను పరిరక్షించడం రాజ్యం యొక్క బాధ్యత. ఇక్కడ ఈ బాక్స్లో చూద్దాం. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామీ డు పీపుల్, ప్రజల స్నేహితుడు అని ఒక పత్రికను పెట్టాడు. దాంట్లో జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించాడు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు, అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంతకాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువుల బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది. ఇది లామీ డు పీపుల్ వార్తాపత్రిక నుండి సంగ్రహణ. దాంట్లో ఇలా వ్యాఖ్యానించాడనమాట ఆ పత్రికలో. నెక్స్ట్ ఇంకొక బాక్స్లో చిత్రం 8 మానవ పౌర హక్కుల ప్రకటన. 1790లో లెబార్బియర్ అనే కళాకారుడు చిత్రీకరించాడు. కుడివైపున ఉన్న బొమ్మ ఫ్రాన్స్ను సూచిస్తుంది. ఎడంవైపు ఉన్న బొమ్మ చట్టానికి చిహ్నం. ఇంకొక బాక్సులో మానవ పౌర హక్కుల ప్రకటన. మానవులు స్వేచ్ఛా జీవులుగా జన్మించారు, స్వేచ్ఛగా ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. 2 వ్యక్తి యొక్క సహజ విడదీయరాని హక్కులను సంరక్షించడమే రాజకీయ సంఘాల లక్ష్యం. అవి స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతను ప్రతిఘటించడం. 3 సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. పౌరులు అంగీకారం పొందని వ్యక్తి కానీ సమూహం కానీ అధికారం చెలాయించకూడదు. 4 స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని విధంగా ప్రవర్తించడం. 5 సమాజానికి హాని కలిగించే చర్యలను నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. 6 అందరి అభిప్రాయాలను వ్యక్తపరిచేదే చట్టం. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. దాని ముందు పౌరులందరూ సమానమే. 7 చట్టం నిర్ణయించిన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తిని నిందించడం, అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయకూడదు. ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లయితే అతడు బాధ్యత వహించాలి. పరిపాలనా వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్లకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింపచేయాలి. ఆస్తి అనేది పవిత్రమైనది, ఉల్లంఘించలేని హక్కు కనుక చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి ఎవరికీ మినహాయింపు లేదు. అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్టపరిహారాన్ని ముందుగా చెల్లించాలి. మానవ పౌర హక్కుల ప్రకటన. ఆ పేరాలోంచి బిట్లు ఏమి వచ్చాయో చూద్దాము. 1 రాజ్యాంగము ఏ ప్రకటనతో ప్రారంభమవుతుంది? రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. అంటే ఫ్రెంచ్ రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. 2 సహజమైన విడదీయరాని హక్కులు ఏవి ప్రస్తావించబడ్డాయి? సహజమైన విడదీయరాని హక్కులుగా ఏవి ప్రస్తావించబడ్డాయి? 1 జీవించే హక్కు, 2 వాక్ స్వాతంత్రపు హక్కు, 3 భావ ప్రకటన హక్కు, 4 అభిప్రాయాలను వెలుబుచ్చే స్వేచ్ఛ, 5 చట్టం ముందు అందరూ సమానులే అనే భావన మొదలైనవన్నీ సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. 3వ బిట్టు 1790లో లెబార్బియర్ అనే కళాకారుడు ఏమి చిత్రీకరించాడు? 1790లో లెబార్బియర్ అనే కళాకారుడు కుడివైపు ఉన్న బొమ్మ ఫ్రాన్స్ను సూచిస్తుందని, ఎడంవైపు ఉన్న బొమ్మ చట్టానికి చిహ్నమని చిత్రీకరించాడు. 4 విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా పత్రిక ఏమిటి? విప్లవాత్మక పాత్రికుడైన
జీన్ పాల్ మారా పత్రిక లామీ డు పీపుల్ అంటే ప్రజల స్నేహితుడు. 5. జీన్ పాల్ మారా తన పత్రిక లామీ డు పీపుల్లో జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించాడు: ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువు బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది అని జీన్ పాల్ మారా తన పత్రిక లామీ డు పీపుల్లో వ్యాఖ్యానించాడనమాట. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.